నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తిరుమల కల్తీ నెయ్యి కేసులో రోజుకొకరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు అయితే మొన్న వి సుబ్బారెడ్డి కూడా ఏ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడారో మనం చూసాం. మరి ఇప్పుడు అయోధ్యకు పంపినటువంటి లడ్డూల గురించి పేర్ని నాని గారు చేసిన కామెంట్స్ బహుశా మీరు కూడా చూసే ఉంటారు. 2000 కేజీల సపరేట్ నెయ్యి తెచ్చి లడ్డూలు చేయించి పంపించామంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా బయటపడతారమ్మా. తప్పు చేసిన వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఇంకో సంవత్సరం తర్వాత అయినా తప్పు తెలిసిపోతుంది. ఎవడైనా దొంగ దొరికి తీరుతాడనమాట. ఈ లడ్డు ఇష్యూలో తప్పులు చేసిన వాళ్ళు దొరికిపోయారు. అమాయకుడైన పవన్ కళ్యాణ్ గారు పాపం నిన్న అయోధ్యకి లడ్లు 1,00,000 లడ్లు పంపించాము ఈ నెయ్యితో అని చెప్పారనమాట. పాపం అమాయకుడు ఆయన. వీళ్ళు చేసిన కల్తీలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ వాళ్ళంతటా వాళ్ళే బయటపడ్డారు. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు కాబట్టి అక్కడ రిపోర్ట్స్ ప్రకారం అన్నీ చక్కగా చెప్పాడు. 1,00,000 లడ్లు అయోధ్యకు కూడా పంపించాము, అక్కడ భక్తులు కూడా తిన్నారు అని. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వలన నిజం బయటపడింది. ఎలా బయటపడింది? దాన్ని బేస్ చేసుకుని మన మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏం చెప్పాడంటే, అయోధ్యకి మేము 1,00,000 లడ్డు పంపించిన మాట నిజమే, కానీ భారతదేశంలో ఉన్న మిగతా మెంబర్స్, బోర్డు మెంబర్స్, టీటీడీ బోర్డు మెంబర్స్ రిక్వెస్ట్ మీద అది పంపించాం. కానీ నెయ్యి అనేది ఇక్కడ మేము వాడే నెయ్యి వాడలేదు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఈ నెయ్యి వాడలేదనే కదా అర్థం. ఎందుకు వాడలేదో కూడా చెప్తా. అతను నెయ్యి వాడలేదనే సంగతి తెలిసిపోయింది కదా. అంటే దాన్ని బట్టి అతనికి ఈ నెయ్యి వాడలా, ఏది సింథటిక్ నెయ్యి దాంట్లో వాడలా. ఆ మెంబర్స్ ఏమన్నారు, మా అంతని మేము తెచ్చుకుంటాము అని 2,00,000 లీటర్ల నెయ్యి తెచ్చుకున్నారు. మన మై హోమ్ ఈయన పేరేంటి, మై హోమ్ ఆయన కామేశ్వరరావు ఏదో ఉంది కదా, మై హోమ్ బిల్డర్స్ ఆయన కూడా ఉన్నాడు దాంట్లో. వీళ్ళే నెయ్యి తీసుకుని ఆ నెయ్యితో తయారు చేసిన లడ్లని అయోధ్యకు పంపించారు. అంటే మేము అయోధ్యకి పవిత్రమైన లడ్లు పంపించాము అని అర్థం అనమాట. ఎవరి ఉద్దేశం? పేర్ని నాని గారి ఉద్దేశం. దాంట్లో తప్పు బయటపడిందా? అంటే ఈ నెయ్యి ఎందుకు వాడలేదు? నెయ్యి కాదు, సింథటిక్ ఘీ, నెయ్యి కాని నెయ్యి. అంటే అది కల్తీ నెయ్యి అని తెలిసే అయోధ్య స్వామి వారికి పంపించేటువంటి లడ్డూలలో మాత్రం మంచి నెయ్యి వాడాము అని చెప్పి పేర్ని నాని గారు చెప్తున్నారా? లేదంటే ఇక్కడ కల్తీ జరిగింది అక్కడ మంచిది పంపించామని చెప్తున్నారా? ఏ విధంగా అర్థం చేసుకో? అది కాదు. అంటే మెంబర్స్, ఇక్కడ బోర్డు మెంబర్స్ వాళ్ళకు కూడా ఈ మొత్తం స్కామ్ తెలిసి ఉంటుంది. ఇక్కడ నెయ్యి సరైంది కాదు, అసలు నెయ్యే కాదు అనే సంగతి ఆ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఆ 1,00,000 లడ్లు తీసుకెళ్లారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందుకని వాళ్ళే నెయ్యి తెచ్చుకున్నారు. అంటే ఈ సింథటిక్ ఘీ ఇక్కడ ఉందనే సంగతి అందరికీ తెలుసు అనమాట. లేకపోతే వాళ్ళు నెయ్యి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉంది? ఇక్కడ నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యితోనే తయారు చేయొచ్చు కదా లడ్లు, ఆ లడ్లే పంపించవచ్చు కదా. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యాడు ఆయన? దానివల్ల దొంగ బయటపడ్డాడు. అంటే తన నోటితో వాళ్ళతోనే ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చెప్పించాడు ఇది. రెండో విషయం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కంప్లైంట్స్ వచ్చినాయి. లడ్డు రుచి లేదు, వాసన లేదు, తొందరగా బూజు పట్టిపోతుందని భక్తులందరూ కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని చైర్మన్గా ఎంక్వైరీ కమిటీని వేశాడు. ఒక ఎంక్వైరీ కమిటీని వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీ సిఎఫ్టిఆర్ఐలో టెస్ట్ చేయించారు. సిఎఫ్టిఆర్ఐలో టెస్ట్ చేస్తే అది కల్తీ నెయ్యి అని వచ్చిందనమాట. వస్తే ఆఫీసర్స్ దాన్ని తొక్కిపెట్టారు. అంటే ఆఫీసర్స్ కాదు, అందరూ కలిసి తొక్కిపెట్టారు. ఆ రిపోర్ట్ ఎందుకు రాలేదు అని నిన్న ప్రెస్లో అడిగారు. అంటే ఆఫీసర్స్ తొక్కిపెట్టారు, నా దగ్గరికి రాలేదు అన్నాడు అనమాట అని చైర్మన్గా జవాబు ఇచ్చాడు. కానీ మళ్ళీ ఇంకో తెలివైన రిపోర్టరు ఆయన అడిగాడు. ఇంకో తెలివైన రిపోర్టర్ ఏమడిగాడు, నువ్వు కదా ఎంక్వైరీ వేసింది, నువ్వు ఎంక్వైరీ వేసినప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటని అడగాల్సిన బాధ్యత నీది ఉంది కదా, వాళ్ళు ఎక్కడో ఆఫీసర్ చూసుకుంటారు, నాకేం పని లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఒక చైర్మన్ బాధ్యత ఏంటి అంత ఇంపార్టెంట్ ఇష్యూలో? ఎంక్వైరీ చేసినప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ కూడా చూడాలి. ఆయన చూసి తగిన చర్యలు తీసుకుని రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలా? డెలిబరేట్గా దాన్ని తొక్కిపెట్టారు. హీ నోస్. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి తనతో ఈ ప్రెస్ మీట్లో నిజం చెప్పించేశాడు.
అంటే తనకి తెలియకుండా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఉండదు. ఎంక్వైరీ చేసిన అతను ఎంక్వైరీ ఏం జరిగిందని అడగాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ అడగలేదంటే నువ్వు బాధ్యత లేని వ్యక్తివి. నువ్వు చైర్మన్గా నీకు బాధ్యత ఏముంది? అంటే భక్తుల మీద నీకు శ్రద్ధ లేదా? భక్తులు అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఎంక్వైరీ చేసి వదిలిపెట్టేస్తావా? ఎంక్వైరీ చేసి వదిలిపెడితే దాని రిపోర్ట్ ఏమైందో కనుక్కోవా? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు టీటీడీ చైర్మన్గా అర్హుడువా? అట్లా స్వామి వెంకటేశ్వర స్వామి ఆయనతో చెప్పించేశాడు. ఏంటంటే నా దగ్గరికి రాలేదు అని. నా దగ్గరికి రాలేదు అంటే నమ్ముతారు ఎవరన్నా? అందుకనే రిపోర్టర్ తెలివిగా అడిగాడు ఆ ప్రెస్ మీట్లో అనమాట ఇది. అందుకని లడ్డు విషయంలో సింథటిక్ గీ వాడారు అనేది సిట్ రిపోర్టు, అది జగద్విదితం. నేషనల్ మీడియాలో కూడా కోడైకి వస్తాం కెమికల్స్ వాడేశారు, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్, బీటా కెరోటిన్స్, ఎన్ని రకాలు కావాలంటే అన్ని వాడారు. పామాయిల్ని నెయ్యిగా మార్చడం కోసం ఇది ఒక కొత్త పద్ధతి అనమాట. ఈ సృష్టించారు ఒక నెయ్యిని. ఇది ఒక వింతగా ఉంది, దుర్మార్గం. ఒక పవిత్రమైన వైకుంఠంలో పవిత్రమైన లడ్డుని తయారు చేయటానికి నెయ్యి వాడకుండా, కనీసం ఒక స్పూను పాలు కూడా వాడకుండా వాళ్ళకి మనసు ఎట్ట ఒప్పిందమ్మా? వాళ్ళు మనుషులేనా? మానవత్వం ఉందా? ఇంకా ఇంత చేసి ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందని. యానిమల్ ఫ్యాట్ లేదని ఎక్కడన్నా చెప్పారు రిపోర్ట్లో? ఎన్డీఆర్ఐకి మీరు పంపించారు. ఎన్డీఆర్ఐ వాళ్ళు 10% లోపు నాటికి మాకు చేత కాదు అని చెప్పేశారు. చేత కాదు అని చెప్పినప్పుడు ఇంకో ల్యాబ్ పంపిస్తారు. లేకపోతే ఎన్డీడీపీ రిపోర్ట్ తీసుకో. ఎన్డీడీపీ రిపోర్ట్లో ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఈజ్ దేర్ అని ఇచ్చారు, సస్పెషన్ ఈజ్ దేర్ అని ఇచ్చారు. ఒకవేళ మీకు దాని మీద కూడా, ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్ అది ఎన్డీడీపీ, దాని మీద కూడా నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఇంటర్నేషనల్ ల్యాబ్స్ పంపించు. అది దాని నిజాలు తెలుసుకో. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. అది లేదు అని చెప్పలా, ఉందని చెప్పలేకపోయాడు ఎన్డీఆర్ఏ. ఎన్డీడీపీ ఉందని చెప్పారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అనే వేరే ఆస్పెక్ట్లోకి పక్కదారి పట్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. అలాంటి మనుషుల్ని ఏం చేయాలి? అందుకనే ప్రజలందరూ కలిసి బ్యానర్స్, ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఇదిగో ఇది మహాపాపం జరిగింది, సిట్ రిపోర్ట్లో ఇది ఉంది, ప్రజలకి తెలియపరచడం కోసం ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలు చెరగొట్టడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు జరిగిన ఘర్షణలోనే అంబటి రాంబాబు బూతులు మాట్లాడాడు. అసలు అసభ్య పదజాలం అంటే ఎవరో మాట్లాడకూడని, సామాన్య మానవుడు కూడా మాట్లాడకూడని పబ్లిక్గా మాట్లాడాడు. ఒక మాజీ మంత్రి, శాసనసభ్యుడు, 2 సార్లు శాసనసభ్యుడు, అలాంటి మంత్రి బూతులు మాట్లాడచ్చా? అలాంటి ఒక 45 సంవత్సరాల రాజకీయ జీవితం గడిపి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్న వ్యక్తి మీద అలాంటి బూతులు మాట్లాడితే ప్రజలు తట్టుకోగలరా? చంద్రబాబు నాయుడు ఎంతో నియంత్రిస్తున్నాడు. ఎవరు నియంత్రణ దాటద్దు, ఎవరు తొందరపడద్దు, సహనం ఉండాలి అని చెప్పిన సహనం కోల్పోయారు. మహిళలందరూ సహనం కోల్పోయారు. ఆ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేకి ఎంత మంచి పేరు వచ్చింది. ఆవిడ వెళ్ళింది ఏంటి? ఏమీ చేయలే. అతను బూతులు మాట్లాడేటప్పటికి మహిళలందరికీ కోపం వచ్చింది. ఒక మహిళనంటే మహిళ వాళ్ళ విశ్వరూపం చూపించారు వాళ్ళు. ఒకవేళ దాడి చేయటం, హింస చేయటం అది తప్పే, కానీ మరి అన్కంట్రోలబుల్గా వాళ్ళు ఆపుకోలేకపోయారు. నియంత్రించుకోవాలి అని చట్ట ప్రకారం వెళ్ళాలంటే ఇట్లాగే బూతులు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు మాట్లాడి 11 సీట్లకు వచ్చారు. ప్రజలే వాళ్ళని తిరగొట్టాలంటే మళ్ళీ ఇంకొన్ని 3-4 సంవత్సరాలు పట్టుద్ది వాళ్ళని ఇంకా శిక్షించాలంటే. అందుకని వాళ్ళు ఆపుకోలేకపోయారు, వాళ్ళ ఎమోషన్స్ ఆపుకోలేకపోయారు. కానీ ఆపుకోవాలి, న్యాయం ప్రకారం అయితే ఆపుకోవాలి. వాళ్ళకి దేవుడే శిక్ష చేస్తాడనమాట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.